చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం తనకు అలవాటైన పైశాచిక భాషలో అబద్ధాలు ఆడాడంటున్నారు హరీష్ రావు. పాలమూరుకు తీరని ద్రోహం చేసింది రేవంతే అని ఆయన చెప్తూనే దానికి అంటకాగిన కాంగ్రెస్ టీడీపీలే అంటున్నారు. పాలు తాగి రొమ్మును గుద్దిన చరిత్ర నీదే అంటూ రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు ఎక్కుపెట్టి ట్వీట్ చేశారు. పాలమూరు దత్తత పేరుతో పడావు పెట్టింది నీ గురువు చంద్రబాబే అంటున్నారు హరీష్ రావు. చంద్రబాబు పాదసేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలు కాలరాచిన నీ పాపమే పాలమూరుకు శాపమైంది అంటున్నారు హరీష్ రావు. నీ దరిద్రపు పాలన రాకుంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తయ్యేదని చెప్పి ఆయన అంటున్నారు. నారాయణపేట కొడంగల్ రైతుల కాళ్ళు కడిగే వాళ్ళము అంటూ హరీష్ రావు ఈ ట్వీట్లో మెన్షన్ చేశారు. 10 ఏళ్లలో 12 లక్షల ఎకరాలకు ఆయకట్ట పాలమూరులో నీళ్ళందించాము. నీ పనికి మాలిన 14 నెలల పాలన మీద చర్చకు నేను సిద్ధం. సవాలు స్వీకరిస్తున్నా. ఏ రోజు చర్చిద్దామో చెప్పు, ఎక్కడ చర్చిద్దామో కూడా నువ్వే చెప్పు. నువ్వు చెప్పినా సరే, నువ్వు చెప్పిన చోటికి నేనే వస్తానని చెప్పి ఆయన హరీష్ రావు ఒకసారిగా రేవంత్ రెడ్డి ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. నీ కొడంగల్ నియోజకవర్గం అయినా సరే, నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తానని హరీష్ రావు ట్వీట్లో మెన్షన్ చేశారు. దవడలు పగలగొట్టాల్సి వస్తే ఏపీ కృష్ణా జలాల దోపిడీని నిలువరించలేకపోతున్నా, నీ దవడ పగలగొడతా అంటూ హరీష్ రావు ట్వీట్లో మెన్షన్ చేశారు. ఒకసారి చాలా ఘాటైన ట్వీట్ ఇది, చాలా అగ్రెసివ్ ట్వీట్. ఈ మధ్య కాలంలో హరీష్ రావు ఇంతలా రెచ్చిపోయిన ట్వీట్ ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఒకసారిగా హరీష్ రావు ట్వీట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి ఎటువంటి సవాల్ వేశారు, రేవంత్ రెడ్డి రికార్డులు పట్టేశారని కూడా చెప్పొచ్చు. ఒకసారి హరీష్ రావు ట్వీట్కి సంబంధించి చూసే ముందుగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో విందాం. ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు తీయలే? ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలిచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి, ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపం నీదే కదా? 10 ఏళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టినావు. 1,00,000 కోట్లల్లా 1,000 కోట్లు మింగినావు. కట్టిన కాళేశ్వరం కుప్పగూలిపోయింది. ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది, నిధులేమో నువ్వు తరలించకపోయినావు. పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి, పాపాలేమో మాకు వచ్చినాయి. ఇవాళ ఈ పాపాలు, ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా. అటు పాలమూరుకి కన్నీళ్లు మిగిల్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ పాలమూరిని మొత్తం పూర్తిగా కూడా అధ్వానం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మా కన్నీళ్లతో మీరు రాజ్యాన్ని ఏలారంటూ రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడారు. ఈ మాటలకు సంబంధించి హరీష్ రావు అదే స్థాయిలో అంతకు రెట్టింపుగా ట్వీట్ చూసాం మనం. దవడ పగలగొట్టాల్సి వస్తే అది కూడా చేస్తానంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. దీని గురించి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏం జరుగుతోంది? హరీష్ రావు ఒక రకంగా ఈ మధ్య కాలంలో చాలా అగ్రెసివ్ ట్వీట్ ఇది. ఇంతవరకు హరీష్ రావు ఈ స్థాయిలో దవడ పగలగొడతానంటూ కూడా మాట్లాడే సందర్భాలు ఎక్కడా లేవు. సో ఈ ట్వీట్ ఎలా చూడాలి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలకు గతంలో 16వ తారీఖు రోజున హరీష్ రావు మాజీ మంత్రి ట్వీట్ చేశారు. ఏపీ మన జలాలను యథేచ్ఛగా దోచుకుంటుంది, తరలించకపోతుంటే ఆపట్లేదు, ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అనేటువంటి 16వ తారీఖు రోజున హరీష్ రావు ట్వీట్ చేశారు. 17వ తారీఖు రోజున మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇరిగేషన్ శాఖ పైన రివ్యూ చేశారు. అంటే హరీష్ రావు, నేను మేలుకొల్పితే కానీ మీరు మేలుకొల్లట్లేదు, సో ఆ సందర్భంగా నేను గుర్తు చేస్తే తప్ప గుర్తు రాలేదు, ఏపీ మన జలాలను తరలించకపోతుంది అనేటువంటిది. ఇప్పుడేమో గతంలో ఇప్పుడు మా పైన అవాకులు చెవాకులు చేస్తా ఉన్నారు. గతంలో పాలమూరు జిల్లాని దత్తత తీసుకున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మోసం చేసినటువంటి మోసపైన ప్రశ్నించకుండా ఆయన పాదసేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలను కాలరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ వారు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ రోజు తెలంగాణలో ఓట్లు అడిగే ముఖం చెల్లక మా పొత్తు కోసం జోల పట్టింది నువ్వు, ఇప్పటికీ నెత్తికెత్తుకునే నీ ప్రియమైన తెలుగుదేశం పార్టీ అంటూ ఇరు పార్టీలను ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మనోజ్. ఎందుకంటే జలాలకు సంబంధించినటువంటి అంశం, ఒక 2 రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి కూడా దీనిపైన టెలిమీటర్లు పెట్టాలి, ఏపీ మన జలాలను తరలించకపోతా ఉంది, కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి, కౌంటర్ ఇవ్వాలి, కేంద్రం దగ్గర గట్టిగా కొట్లాడాలనేటువంటిది కూడా
ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు, ఆ శాఖకు సంబంధించిన ముఖ్యులకు చెప్పే ప్రయత్నం చేశారు గతంలో కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఈ పోతిరెడ్డికి సంబంధించినటువంటిది అంశంలో కానీ, తర్వాత ఈ మొత్తం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్, అంతకుముందుకు చంద్రబాబు నాయుడు టైంలో తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీల వల్లనే తెలంగాణకు తీవ్ర నష్టమైంది, ముఖ్యంగా పాలమూరు జిల్లాకు నష్టమైంది, అది రేవంత్ కు తెలియదా అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. నోరుంది కదా అని ఏది మాట్లాడితే దానికి బాధ్యత ఉందా అనేటువంటి ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నట్టు మర్చిపోతా ఉన్నారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి గురించి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ అయ్యారు. అక్కడ నారాయణపేటలో పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టారు, పాలమూరుని ఎడారిని చేశారు కేసీఆర్ అనేటువంటి స్టేట్మెంట్ కి మొత్తం 90% పనులు కంప్లీట్ చేశాము బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి. కేవలం మిగిలింది 10%. ఆ 10% దమ్ముంటే కంప్లీట్ చేసి చూయించు, ఎందుకు ఇలా ఊసరవెల్లి మాటలు మాట్లాడుతున్నావు అంటూ ఘాటైనటువంటి పదజాలాన్ని హరీష్ రావు రేవంత్ రెడ్డి పైన ఉపయోగించారు. ఈ మొత్తం 14 నెలల కాల వ్యవధిలో ఫస్ట్ టైం హరీష్ రావు ఇంత పెద్ద ఎత్తున ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్వీట్ లో ప్రస్తుతం హరీష్ రావు అందుబాటులో లేకపోయినా ట్వీట్ లో చెప్పే ప్రయత్నం చేశారు. నీ దరిద్రపు కాంగ్రెస్ రాకుంటే పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేసి నారాయణపేట, కొడంగల్ రైతుల కాళ్ళు కడిగే వాళ్ళం మేము, కానీ నిన్ను ఎన్నుకున్న కర్మానికి పాలమూరు ప్రజలకు నీటి కటకట అప్పుడే ప్రారంభమైంది, సమ్మర్ రాకముందే అనేటువంటి ఆయన ట్వీట్ లో దెప్పిపొడిచే ప్రయత్నం చేశారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 2014 వరకు 27,000 ఎకరాలే సాగైతే ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి దాన్ని 6.5 లక్షల ఎకరాలకు పెంచింది మా ప్రభుత్వం, కేసీఆరే కాదా అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా అనేక అంశాలను మొత్తం ఆయన ట్వీట్ రూపంలో సుదీర్ఘమైనటువంటి ట్వీట్ లో చెప్పే ప్రయత్నం చేశారు. నీ సవాల్ను స్వీకరిస్తున్నా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి, నీ పనికిమాలిన 14 నెలల పాలన మీద చర్చకు నేను సిద్ధం అంటూ ఆయన స్టేట్మెంట్ చెప్పే ప్రయత్నం చేశారు. ఏ రోజు చర్చ చేద్దాం, ఎక్కడ చర్చ చేద్దాం, నువ్వే చెప్పు, నువ్వు చెప్పిన చోటికి చెప్పిన సమయానికి వస్తా అంటూ ఆయన మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గం అయినా సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి కుసంస్కారికనకే కేసీఆర్ పైన కక్షపూరిత ఆరోపణలు చేస్తా ఉన్నారు. దవడలు పగలగొట్టాల్సి వస్తే అన్నింటా దగా చేసి ఏపీ కృష్ణాల జలాలను నిరోధించకపోతున్నా నీ దవడనే పలగొట్టాలి అంటూ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి దీనిపైన అధికార కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో, ఎందుకంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని దవడ పగలగొట్టాలనేటువంటి స్టేట్మెంట్ హరీష్ రావు చేయడంతో కాస్త పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది పొలిటికల్ సర్కిల్లో. మనకి రైట్ మధు, అంటే ఇక్కడ ఏపీ రాష్ట్రం ప్రభుత్వం మన నీళ్ళని తరలించుకుపోతోంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, లేదు బీఆర్ఎస్ పార్టీ వల్లే మనకి దౌర్భాగ్యం ఏర్పడిందని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. అంటే ఏపీతో తగాదా, ఏపీతో ఆ మాటల చర్చల కంటే కూడా విత్ ఇన్ ద తెలంగాణ స్టేట్లోనే ఈ ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య ఈ తగాదాలు, ఈ గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఇది ఎక్కడ వరకు దారితీసే అవకాశం ఉంది? ఈ ఛాలెంజ్లు అనేటువంటిది పెద్ద ఎత్తున ఎక్కువ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో కూడా ముఖ్యమంత్రి హరీష్ రావుకు ఛాలెంజ్ విసిరారు. హరీష్ రావు ఏమో అంతకంటే ముందుగానే ముఖ్యమంత్రికి ఛాలెంజ్ విసిరారు. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, రైతు రుణమాఫీ ఒకటే దఫాలో కంప్లీట్ చేయి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ ఆ సవాల్ను పూర్తి స్థాయిలో స్వీకరించకుండా కేవలం రైతు రుణమాఫీ మాత్రమే చేశారు. అది కూడా వివిధ దఫాలు వేశారు. ఇంకా పూర్తి కాలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఒక ఛాలెంజ్ విసిరే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశంలో, నీటి విషయంలో ఇవన్నీ చర్చకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి తెరపైకి తీసుకురావడంతో హరీష్ ఇంత ఘాటుగా రెస్పాండ్ అయ్యాడు. కొడంగల్ నియోజకవర్గం అయినా సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే చర్చకు సిద్ధమని స్టేట్మెంట్ చేస్తూనే దవడ పగలగొట్టాల్సి వస్తే నీ దవడనే పగలగొట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అంటూ స్టేట్మెంట్ చేశారు. కావాలని మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అరుపులు పెడబొబ్బలతో తాగునీరు లేకుండా తెలంగాణకు మీ చర్యలు ఉంటున్నాయి, దీన్ని సవరించుకునే ప్రయత్నం చేయండి, మేము నిద్ర లేపినప్పుడు కనీసం తెలంగాణ ప్రయోజనాల కోసమైనా పాటుపడండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ పైన, తర్వాత గత ప్రభుత్వాల పైన, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల పైన, నాయకుల పైన, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పైనే చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చూడాలి ఎక్కడి వరకు దారి తీస్తుందో, ఎక్కడి వరకు దీనిపైన చర్చకు దావతిస్తుందో చూడాలి. రైట్ మధు, సో మొత్తం మీద ఈ మధ్య కాలంలో హరీష్ రావు ఇంత పెద్ద మొత్తంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఏకంగా దవడ పగలగొడతానంటూ కూడా మాట్లాడిన మాటలు చాలా తక్కువగా. 14 ఏళ్ల ఈ ప్రభుత్వం తర్వాత ఒక్కసారిగా ఈ స్థాయిలో రెచ్చిపోవడం చాలా సెన్సేషన్ గా మారింది. ఏకంగా విత్ ఇన్ ద స్టేట్ లోనే ఆ నీళ్ల పంపకాల విషయంలో, నీళ్ల వాటాల విషయంలో నువ్వని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాకుండా ఏకంగా ఇప్పుడు దవడ పగలగొడతానంటూ వరకు వచ్చింది. నువ్వు చెప్పు, అడ్రస్ పెట్టు, అదేదో సినిమాలాగా ఉన్నట్టుగా నీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా,
ఎక్కడికైనా వస్తా, చర్చకు సిద్ధం అన్నట్టుగా, తేల్చుకుందామా నీ ప్రతాపం నా ప్రతాపం అన్నట్టుగా ఆ స్థాయిలో ఉంది హరీష్ రావు ట్వీట్. మరి దీన్ని ఎలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు ట్వీట్ని ఏ రకంగా సమాధానం చెప్తుందో చూడాలి. మరి మీకేమనిపిస్తోంది ఈ వ్యాఖ్యలో? ఎవరి వాదం, ఎవరి మాటలు నిజమని మీరు అనుకుంటున్నారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో నీటి పంపకాల విషయంలో అన్యాయం చేయడం గల కారణం